ఆల్రెడీ థంబ్నెయిల్ చూసిన వెంటనే మీకు ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుందని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నా. ఈరోజు మనం ఒక జెట్ ప్లైన్ అయితే మనం ఓనర్షిప్ రివ్యూ చేయబోతూ ఉన్నాం. దిస్ ఈజ్ జెట్ ప్లైన్ అని చెప్పేసి మాత్రం తప్పకుండా అనొచ్చు. ఎందుకు ఏంటి అన్న విషయాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వెహికల్ యొక్క ఓనర్ ఇన్వైట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెహికల్ ఏంటి, ప్లెయిన్ అనేసి మళ్ళీ వెహికల్కి కన్వర్ట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ దీని ఈ కార్ని మనం ఖచ్చితంగా ఆ ప్లెయిన్తో మనం కంపేర్ చేయొచ్చండి. దట్ ఈజ్ స్కోడా ర్యాపిడ్. ఎందుకు అంటే ఒక చిన్న అగ్గిపెట్టెలో ఒక అనుభవం పెడితే ఎలా ఉంటుంది, మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది కదా. సేమ్ అదే విధంగా మనం ఈ కార్ని మనం కంపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ యొక్క ఓనర్ని అయితే ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ రాజగోపాల్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మీరు మా రివ్యూస్ చూస్తూ ఉంటారా? అండ్ జెన్యూన్ రివ్యూ కోసం మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు కదా, మీ వెహికల్ సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ షేర్ చేసుకోవడానికి. ఓకే యా, మీరు ఈ వెహికల్ని ఎప్పుడు పర్చేస్ చేశారు సార్? Feb 2021. ఓకే, ఇన్ దిస్ అంటే లాస్ట్ ఇయర్ అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. ఓకే, ఈ వెహికల్ యొక్క డ్రివెన్ కిలోమీటర్స్ ఎంత అండి? 12,000 ప్లస్ ఉంటాయి. 12,000 ప్లస్. ఇది ఆల్మోస్ట్ మీ వెహికల్, మీకు ఇది ఫస్ట్ వెహికల్ లేకపోతే ప్రీవియస్గా ఏమైనా వెహికల్స్ యూజ్ చేశారా? ఇదే ఫస్ట్ వెహికల్. ఫస్ట్ వెహికల్. పర్టికులర్గా ఇదే వెహికల్ని చూస్ చేసుకోవడానికి ఎనీ స్పెసిఫిక్ రీజన్స్? నాకంటే జర్మన్ కార్ కొనుక్కోవాలని చిన్నప్పటి నుంచి కోరిక. నా ఫస్ట్ కార్ అదే ఉండాలని. ఓకే, సూపర్. సో స్కోడా అంటే నేను ఫస్ట్ ఇనీషియల్గా స్కోడా అనుకోలేదు. ఓకే, నేను టాటా నెక్సాన్ అనుకున్నా యాక్చువల్గా. XUV 300 ఆర్ టాటా నెక్సాన్. ఓకే, బట్ XUV 300 అసలు వాళ్ళ షోరూంలో చూపించడానికి అసలు ట్రయల్ కానీ టెస్ట్ డ్రైవ్ కానీ దేనికి అసలు ఎవరు పిలవలే. నేను ఒక 1.5 month వెయిట్ చేశా. ఓకే, బట్ ఎవరు రెస్పాన్స్ లేదు సరిగ్గా. ఓకే, నెక్సాన్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయాను. స్కోడా అంటే నాకు ఈ ప్రైస్ రేంజ్లో వస్తుందని నేను అనుకోలే. బట్ నా ఫ్రెండ్ అన్నాడు, నేను నీకు ఒక కార్ పంపిస్తా, అది టెస్ట్ డ్రైవ్ చెయ్యు, అది టెస్ట్ డ్రైవ్ చేసాక కూడా నీకు వేరే కార్ తీసుకోవాలనిపిస్తే తీసుకో అన్నాడు. ఓకే, సో ఇంటికే వచ్చింది కార్ టెస్ట్ డ్రైవ్కి. చేసాక అసలు ఆ కాన్ఫిడెన్స్ ఇంకా వేరే కార్లో రాలే. యాక్చువల్గా ఈ కార్ కొనడానికి ముందు అయితే నాకు అసలు సెడాన్ అయినా నచ్చదు. ఓకే, అసలు నేను సెడాన్ తీసుకుంటాను నా లైఫ్లో అనుకోలే. ఓకే, బట్ నేనేమనుకున్నా అంటే పోలో అనుకున్నా ఫస్ట్, ఫోక్స్ వ్యాగన్ పోలో. ఓకే, బట్ ఇనిషియల్గా బ్యాక్ సీట్ కంఫర్ట్ చూసాక ఒకసారి ట్రావెల్ చేశాను, మొత్తం కంప్లీట్ గా అలా చేంజ్ అయిపోయాయి మొత్తం. అంటే ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. మా ఇంట్లో వాళ్ళే చాలా షాక్ అయ్యారు. ఓకే, ఏంటి ఒక్కసారి ఎస్యూవీ నుంచి ఇందులోకి వచ్చేసారు, కాంపాక్ట్ ఎస్యూవీ నుంచి, ఎందుకు ఎంత చేంజ్ వచ్చింది అని. బట్ ఈ కార్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ అయితే వేరే కార్ ఇంకేది ఇవ్వలే. ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అండి? మీరు ఫెబ్లో పర్చేస్ చేశారు. నేను తీసుకున్నది ఆటోమేటిక్ వర్షన్ రైడర్ ప్లస్. సో ఇది నాకు 11.3 పడింది టోటల్. ఓకే, మీ ఒపీనియన్ ప్రకారం ఇజ్ ఇట్ వర్తీ, వాల్యూ ఫర్ మనీ అని చెప్పేసి మీకు అనిపిస్తుందా? ఎవరైనా అంటే ఒక 5 to 7 years వితౌట్ ఎనీ ప్రాబ్లం వాడదాం అనుకుంటున్నారు కారు అంటే దే కెన్ గో ఫర్ దిస్. అంటే మీ ఒపీనియన్ షేర్ చేయండి. అంటే ఇజ్ ఇట్ వర్తీ ఆర్ నాట్? నాకైతే చాలా వర్తీ అనిపించింది. అంటే ఇన్ దిస్ సెగ్మెంట్ మనకు చాలా కార్స్ అయితే మనకు అవైలబిలిటీలో ఉన్నాయి, కాంపిటీటర్స్. ఇంకా వాటి పేర్స్ కూడా మనం ఇక్కడ తీసుకురావడం కూడా వద్దు, అండ్ మీరు కూడా చెప్పకండి. సేమ్ కాంపిటీటర్స్ చాలా ఉన్నాయి. ఆ వెహికల్స్ చూస్ చేసుకోకుండా ఇదే వెహికల్ చూస్ చేసుకోవడానికి ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయా? మోస్ట్లీ డ్రైవింగ్. సెకండ్ థింగ్, నేను ఒకసారి కార్లో కూర్చున్నాక లైక్ డోర్ వేయగానే థడ్ అని ఒక సౌండ్ వస్తుంది. అక్కడి నుంచి మనకి ఏంటంటే భరోసా అనమాట. ఓకే, నువ్వు కార్లో ఉన్నావు, నువ్వు సేఫ్ గానే ఉన్నావు కార్లో ఉన్నంత వరకు. చుట్టూ అయితే పెద్ద ఒక లేజర్ ఫెన్సింగ్ అయితే క్రియేట్ చేసేసుకున్నారు మీరు మొత్తం. అంటే నాకు ఆ ఫీల్ వచ్చింది కార్లో కూర్చోగానే. అండ్ అట్ ద సేమ్ టైం నేను అంత పెద్ద కార్ డ్రైవర్ అంటే సూపర్గా నేను డ్రైవ్ చేస్తా, అంత బాగా వచ్చు అని నేను చెప్పను. దిస్ మై ఫస్ట్ వెహికల్. సో ఏంటంటే నాకు కొంచెం, నేను అటు ఇటు సరిగ్గా డ్రైవ్ చేయకపోయినా నాకు కొంచెం కంట్రోల్లో ఉండే కార్ కావాలి. ఓకే, టర్నింగ్స్ అవి నేను కరెక్ట్గా చేయకపోయినా కార్ అంతా నా కంట్రోల్లో ఉండాలి. బట్ స్టీరింగ్ పట్టుకోగానే మీకు ఫస్ట్ అనిపించేది అదే, కార్ మొత్తం నా కంట్రోల్లోనే ఉంది. సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి నేను యాక్చువల్గా స్కోడా స్టీరింగ్స్ కొంచెం టైట్ గా ఉంటాయి కదా, అదేమన్నా మీకు ప్రాబ్లం అనిపించిందా? నాకు అదే అడ్వాంటేజ్ అనిపించింది ఎగ్జాక్ట్లీ. చలో ఇప్పుడైతే మీ వెహికల్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అయితే నేను టెస్ట్ రైడ్ చేస్తానండి. విత్ యువర్ పర్మిషన్. మన టెస్ట్ రైడ్ అనేది ఎలా ఉంటుందో మీరు చూసే ఉంటారు. అంటే నేను టెస్ట్ రైడ్ చేసేది ఏంటి అంటే రియల్ టైంలో మనకు అలాంటి ఇన్సిడెంట్స్ ఏవైనా వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు జస్ట్ మనం హార్డ్ బ్రేకింగ్ యూజ్ ఒక్కసారి హార్డ్ బ్రేకింగ్ యూజ్ చేయడం వల్ల ఏమైనా అవుతుందా? సమ్ టైమ్స్ ఎప్పుడైనా మనమే యూజ్ చేయాల్సిన పరిస్థితి రావచ్చేమో. ఆన్ దట్ సిచ్యువేషన్ మనకు అది అక్కడ ఆగలుగుతుందా లేదా అన్న ఒక క్లారిటీ కావాలి. ఇంకొక విషయం, ఫైనల్గా ఈ వెహికల్లో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ ఏమైనా మీకు ఐడియా ఉన్నాయా?
నార్మల్ గా ఏబిఎస్ ఉంటుంది, ఈఎస్పీ ఉంటుంది, ఈబిడి, నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ మ్యాండేటరీ సో అవి కామన్ గా ఉన్నాయి. ఓకే, మోర్ ఓవర్ ఏంటంటే అన్నిటికంటే స్టెబిలిటీ, లైక్ టర్నింగ్స్ వెళ్తున్నప్పుడు బాడీ రోల్ ఎక్కువ ఉండదు. సిడాన్ కదా ఆల్మోస్ట్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ ఇది కాబట్టి ఇంకొంచెం కాన్ఫిడెన్స్ అంతే. అన్ని సెడాన్ కార్స్ లో బాడీ రోలింగ్ ఉండదు అని చెప్పేసి మనం అనుకోకూడదు. కరెక్టే. ఈ కార్ యొక్క సస్పెన్షన్ బిట్ హార్డ్ గా ఉంటది. అవును. దానివల్ల మీకు ప్లస్సా మైనసా? అంటే 40 కిలోమీటర్స్ కంటే తక్కువ స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఎవ్రీ బంప్ లోపలికి వస్తుంది కంపల్సరీగా. సో ఆ టైంలో మాత్రం కొంచెం అనిపిస్తుంది, అమ్మ ఏంటిది అన్ని బంప్స్ లోపలికి వస్తున్నాయి. హార్డ్గా రావడం అనేది ప్లస్సా మైనసా? నాకైతే ప్లస్ గానే ఉంది, నాకైతే బాగానే ఉంది అది. బికాజ్ ఆఫ్ మనకు సస్పెన్షన్ అనేది ఎప్పుడైతే స్మూత్ అయిపోతుందో, ఇప్పుడు మనం ఇదే మట్టి రోడ్లో డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి, మన వెహికల్ ఎప్పుడైనా ఒక సింగిల్ రోడ్లో డ్రైవ్ చేస్తూ ఉన్నాం, మనకు ఒక ఆపోజిట్లో ఒక ట్రక్ వచ్చింది, మనం ఇమీడియట్గా రోడ్ దిగాల్సిన పరిస్థితి వచ్చింది, అక్కడ ఆల్మోస్ట్ ఒక 1/2 feet వరకు డెప్త్ ఉంది, అక్కడ ఇమీడియట్గా మన వెహికల్ దిగిపోయింది అనుకోండి, వెహికల్ పల్టీ పడిపోతుంది. అవును. బికాస్ ఆఫ్ అక్కడ సస్పెన్షన్ స్మూత్గా ఉండడం వల్ల 2-3 times బౌన్స్ అవుతుంది. అవును. వెహికల్ వెయిట్ మొత్తం అంతా కూడా ఒకవైపు పడిపోతుంది. అవును, కరెక్టే. అదే మనకు హార్డ్ సస్పెన్షన్ ఉందనుకోండి, ఒకసారి అలా దిగి లెగిసి మరీ అలా పరిగెడుతుంది. నేను ఆల్రెడీ అది ఫేస్ చేశాను కూడా ఒకసారి. అలాంటి సిచువేషన్ వచ్చింది మీకు? ఫేస్ చేశాను ఆల్రెడీ. అంటే మీకు అక్కడ పర్ఫెక్ట్ అనిపించిందా? అనిపించింది. అది ఎలా అంటే వెనకాతలు ఇంకొక ఆయన కూడా ఉన్నారు, ఆయనకి వేరే బ్రాండ్ కార్ ఉంది, అంటే మోస్ట్లీ మనం తిట్టుకునే కార్ అది, వద్దులేండి ఆ బ్రాండ్. ఆ కార్ ఉంది, ఆయన నా పక్కన కూర్చున్నారు. యాజ్ యూజువల్ గా నేను ఓవర్టేక్ చేస్తున్నాను, ఓవర్టేక్ చేస్తున్నప్పుడు లారీ వాడు సడన్ గా లెఫ్ట్కి వచ్చాడు. వచ్చినప్పుడు నేను రోడ్డుకి అయితే అటువైపు వెళ్లాల్సి వచ్చింది, రోడ్ ఎండ్ అయిపోయింది, నేను వేరే దాంట్లో దిగాల్సి వచ్చింది. తను ఒకటే అన్నాడు, ఈ కార్ కాకుండా ఇంకే కార్ సస్పెన్షన్ అయినా అది గ్యారంటీ పోయి ఉంటుంది వాటికి అని, స్ట్రైట్ గానే. అండ్ మోర్ ఓవర్ అప్పటికి కూడా నా కార్ బ్యాలెన్స్ లూజ్ అవ్వలే, ఇంకా నా కంట్రోల్లోనే ఉంది అప్పటికి కూడా. జస్ట్ అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉంటుంది అంతా కలిపి. మళ్ళీ యాక్చువల్గా 1000cc కదా, 1000cc అంటే మనకు ఆల్టోలో కూడా 1000cc వస్తుంది. ఆల్టోకి మరి ర్యాపిడ్కి మనకు డిఫరెన్స్ ఏం లేదంటారా? లేదు, అంటే ఇది నిజంగానే పవర్ ప్యాక్డ్ ఇది. అంటే మనకు ఇందాక మనం కంపేర్ చేసుకున్న జెట్ ప్లేన్ అని చెప్పేసి అనుకోవచ్చా? అంటే రోడ్డు మీద నడిచే జెట్ ప్లేన్ అనుకో, రోడ్డు మీద నడిచే జెట్ ప్లేన్ అని చెప్పేసి ఖచ్చితంగా. అంటే ఇది మనకు 11 lakhs బడ్జెట్లో వస్తుందంటే ఏదో ఒక హై రేంజ్ బడ్జెట్ అయితే కాదు, మిడిల్ క్లాస్ పర్సన్ కూడా పర్చేస్ చేసి జెట్ ప్లేన్ అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా అనుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే సెడాన్లో ఐ మీన్ అబౌవ్ 4 meter సెడాన్లో 11 lakhs లో ఆటోమేటిక్ వచ్చే కార్ ఇది ఒకటే ఉంది. ఎగ్జాక్ట్లీ. మీరు హోండా సిటీ తీసుకున్నా ఇట్స్ అబౌవ్ 14 lakhs. ఎగ్జాక్ట్లీ. హుండై వెర్నా తీసుకున్నా అబౌవ్ 14 lakhs. ఆబ్వియస్లీ. సో బెస్ట్ ఆప్షన్ అని నాకు ఆ టైంలో అనిపించింది. అండ్ ఇప్పుడైతే ఈ మోడల్ లేదు, బట్ స్టిల్ ఇట్స్ ద బెస్ట్ ఆప్షన్. ఈ వెహికల్ యొక్క మెయింటెనెన్స్ ఇప్పటికి 12,000 kilometers తిరిగిందంటే ఆల్రెడీ మీకు ఒక సర్వీసింగ్ అయితే చేయించి ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను. 15,000 kilometers డైరెక్ట్ గా 15,000 kilometers వన్స్ అయితే దీని యొక్క సర్వీసింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఎంత చెప్పారు మీకు? ఫస్ట్ సర్వీసింగ్ అయితే 3,000 ప్లస్ అవ్వాలండి, ఎందుకంటే అందులో లేబర్ చార్జెస్ పడవు కాబట్టి. ఓకే. సెకండ్ సర్వీస్ నుంచి యావరేజ్ గా 6,000-6,500 మీరు చెప్పారు, అదే చెప్పారు. అండ్ ప్యాకేజ్ కూడా 6,000 rupees. మనకు ప్రీవియస్ గా కూడా చూసాం మిగతా వెహికల్స్ లో, ఆ బ్రాండ్స్ పేరు కూడా తీసుకురావడం కూడా వద్దు, 15,000 12,000 ఆల్మోస్ట్ అలా పెరిగిపోతుంది. అంటే మనకి ఇందులో యూజ్ చేసే ఆయిల్ ఒకటే, అందులో యూజ్ చేసే ఆయిల్ ఒకటే, సేమ్ ఫిల్టర్స్ అండ్ సేమ్ అంతా ఒకటే ఉన్నా కూడా, బట్ మెయింటెనెన్స్ అనేది బిట్ ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించిన మైలేజ్ ఎంత వస్తుందండి ఆఫ్టర్, అంటే మనకు సిటీలో అండ్ అవుట్ సైడ్? మోస్ట్లీ సిటీ తిరిగా 12,000 kilometers లో 10,000 kilometers ప్లస్ ఓన్లీ సిటీలోనే తిరిగాను. నాకు యావరేజ్గా 11 వస్తుంది సిటీ కండిషన్స్. ఓకే. మరీ బంపర్ టు బంపర్ వెళ్ళానంటే 10. దెన్ బయటకు వెళ్ళినప్పుడు హైవేలో 16.5 to 17. వాట్స్ యువర్ మాక్సిమం స్పీడ్? మాక్సిమం స్పీడ్ 120 వరకు. అంటే నేను ఈ కార్లో ట్రై చేసిందంటే 170 కూడా ట్రై చేశాను. 170లో ఏమైనా మీరు లూజ్ అయ్యారా కాన్ఫిడెన్స్ ఎక్కడైనా? అంటే అది నా మాక్సిమం నా హ్యాండ్లింగ్ కెపాసిటీ అంతే అని నాకు అనిపించింది. 180 వరకు వెళ్ళొచ్చు. ఓకే, 180 వరకు కూడా కాన్ఫిడెంట్ గా వెళ్ళొచ్చు. అంటే 170లో వెళ్తున్నప్పుడు వెహికల్ ఏమైనా పైకి లెగుస్తున్న ఫీలింగ్ అని, ఎయిర్ లోకి వెళ్తున్న ఫీలింగ్ అని మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? అలా ఏమీ అనిపించలేదు. బికాస్ ఆఫ్ సమ్ వెహికల్స్ మనం ఎప్పుడైతే 120 క్రాస్ చేస్తామో వెహికల్ అనేది ఆల్మోస్ట్ ఆ వెహికల్ కింద ఎయిర్ అనేది వెళ్ళిపోవడం వల్ల పైకి లెగుస్తూ ఉంటుంది. అంటే అలాంటి ఫీల్ ఏమైనా, అంటే మన జెట్ ప్లేన్ అనుకున్నాం కదా, జెట్ ప్లేన్ లాగానే ఏమైనా లెగుస్తుందా? లేదు లేవట్లేదు. యాక్చువల్ గా చెప్పాలంటే స్టీరింగ్ ఇంకా హార్డ్ అయిపోద్ది ఆ టైంలో. ఓకే. చాలా కంట్రోల్ గా ఉంటుంది, అంటే ఇంకొంచెం ఎక్కువ కాన్ఫిడెంట్. టేక్ ఆఫ్ గేర్ లేదంటారు ఈ కార్ లో, టేక్ ఆఫ్ గేర్ లేదు పైకి లాగడానికి. నిజంగానే లేదు, అలాగే అనుకోవాలి. ఎగ్జాక్ట్లీ.
చలో ఒకసారి మనం ఈ వెహికల్ అయితే టెస్ట్ రైడ్ చేద్దాం. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే నేను మీతో పాటు షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ 140+ దాటాక 17 మైలేజ్ అయితే రాదు. 140లో నాకు వచ్చిన మైలేజ్ 15.5 మాక్సిమం. 140లో 15 వచ్చింది. 140+లో 140+లో కూడా 15 మైలేజ్ వచ్చింది. షూర్ అంతే వచ్చింది. ఓకే, చెప్తున్నా కదా, ఇది నేను చెప్పే విషయం కాదు, డైరెక్ట్గా ఓనర్ షేర్ చేస్తున్న విషయం. 140 స్పీడ్లో కూడా మనకు ఈ వెహికల్ 14 to 15 వరకు మైలేజ్ వచ్చిందని చెప్పేసి ఆయన షేర్ చేసుకుంటున్నారు. చలో ఒకసారి మన ఈ వెహికల్ యొక్క హ్యాండ్లింగ్ సూపర్గా ఉంది, బంపర్గా ఉంది అని చెప్పేసి వీరు చెప్పారు కదా, మనం కూడా పర్సనల్గా మన టెస్ట్ కూడా చేద్దాం. ఇక అంటే మనం కొన్ని వెహికల్స్ని టెస్ట్ చేసే దానికంటే కూడా దీనిపైన ఇంకొంచెం స్ట్రెస్ అనేది నేను అప్లై చేయాలని చెప్పేసి అనుకుంటున్నా, విత్ యువర్ పర్మిషన్. షూర్, యాక్చువల్గా నా కోరిక కూడా అదే, ఎందుకంటే అందరూ బాడీ రోల్ ఎక్కువ అంటారు కదా. చాలా కన్ఫర్మ్ చేస్తే నాకు ఒకసారి ఇంకా ఎక్కువ స్ట్రెస్ అయితే ఈ వెహికల్ పైన అప్లై చేయడానికి అయితే ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. ఇంకొంచెం ఎక్కువ కిలోమీటర్స్ వెళ్ళడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓవరాల్గా దీని యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, లేకపోతే డ్రైవింగ్ డైనమిక్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ వెహికల్ యొక్క కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అవ్వచ్చు, ఎలా ఉంది ఏంటని చెప్పేసి మీకు ఒకసారి వాట్స్ యువర్ హైట్? 5'6". ఒకసారి మీ హైట్ కనుక ఒకసారి సీట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇందాక నేను వెహికల్ డ్రైవ్ చేశాను, సెట్ చేసుకో. ఇది పర్ఫెక్టా? రిక్లైన్ చేసుకున్నంత ఇదేనా మీ డ్రైవింగ్? ఓకే, ఒకసారి రేస్ చెక్ చేద్దామా సార్? ప్లీజ్ కమ్. సార్ జర్కిన్ రిమూవ్ చేసి చూద్దాం, మేబీ మరి అక్కడ ఏమైనా పెట్టేసాం అనుకుంటారు. ఓకే, దిస్ ఈజ్ ద నీ రూమ్. ఒకసారి మీ ఫుడ్స్ అని చెప్పేసి లోపల పెట్టడానికి ట్రై చేయండి కంప్లీట్గా, లోపల ఎంతవరకు వెళ్తాయో. ఓకే, కంప్లీట్గా మనకు ఫుడ్ అయితే లోపలికి వెళ్తుంది. ఒకసారి నేను కూడా కూర్చొని చూపిస్తాను మీకు. అండ్ చలో ప్లీజ్ కమ్. ఆల్మోస్ట్ మేబీ కొంచెం ఓకే క్లియర్. అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడైతే మనకు స్పేస్ అయితే క్లియర్గా ఉంది. ఇక్కడ నాకు ఎక్కడ టచ్ అవ్వడం లాంటిది ఏమైతే లేదు. ఒకసారి నేను బ్యాక్కి వెళ్తాను. సఫిషియంట్ నీ రూమ్. ఓకే, ఆల్మోస్ట్ లెగ్స్ అయితే లోపలికి, ఫుట్ అయితే లోపలికి క్లియర్గా వెళ్తుంది. అండ్ రూమ్ అయితే గమనించవచ్చు, సూపర్. అండ్ ఒకసారి సెంటర్లో కూడా కూర్చుంటాం. సెంటర్లో అయితే మనకు హంప్ ఎక్కువగా ఉండడం వల్ల ఎవరైతే సెంటర్లో కూర్చుంటారో వారికైతే కంపల్సరీగా వాళ్ళకి షోల్డర్ రూమ్ అండ్ ఈ థై సపోర్ట్ అనేది లేకపోవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకు లాంగ్ జర్నీ చేసేప్పుడు మాత్రం ఖచ్చితంగా పెయిన్ వస్తుందని చెప్పేసి అయితే అనుకుంటున్నా. మీరు ఎప్పుడైనా 5 మెంబర్స్తో ట్రావెల్ చేశారా అండి? టోటల్ 6 మెంబర్స్. 6 మెంబర్స్. దెన్ అంటే మిడిల్లో కూర్చున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా అన్కంఫర్టబుల్ ఉంటుంది. చాలా అన్కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది, ఎందుకంటే చాలా హంప్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓన్లీ ఈ వెహికల్ కంప్లీట్ గా 5 సీటర్ అంటారు కానీ 4 సీటర్ అని చెప్పేసి మాత్రం అనుకోవచ్చు. బికాస్ ఆఫ్ ఇక్కడ మనకు షోల్డర్. ఒకసారి మీరు రారా, మీరు కూర్చోండి తీసుకో. ఓకే, ఇది మీరు రైట్ సైడ్ కూర్చునే పొజిషన్. అండ్ ఇక్కడ మనకు మిడిల్లో పర్సన్ అనేది ఇలాగే కూర్చోవాలి. అంటే మనకి ఇక్కడ లెగ్ దగ్గర అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ షోల్డర్ రూమ్ కూడా ఇక్కడ మనకు గమనించినట్లయితే షోల్డర్ రూమ్ కూడా మనకు కంజెస్టెడ్ గా ఉంటే మాలాంటి వారే కూర్చోవడానికి 3 మెంబర్స్ అనేది యూ కెన్ సీ. ఇక్కడ మనకు ఎక్కువ స్పేస్, నాలాంటోడు ఇంకొకటి కూర్చోగలుగుతాడు అంతే. అప్పటి నుంచి ఇక్కడైతే మనకు పెద్దగా స్పేస్ అయితే లేదు. బట్ 2 మెంబర్స్కి అయితే చాలా కంఫర్ట్గా ఆమ్లెట్స్ పెట్టేసుకొని హ్యాపీగా చిల్గా ఎంజాయ్ చేసి వెహికల్లో కంఫర్ట్గా జర్నీ చేయొచ్చు అని చెప్పేసి మాత్రం చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్
4 seater, it's not 5 seater. Okay. 4 seater plus 1 child. Okay. Maybe ఒక కిడ్నీ 4 ప్లస్ 1 హాఫ్ సీట్ అనుకో వచ్చేది హాఫ్ టికెట్ అంత మించి అనుకోవడానికి. చలో. అండ్ ఎస్పెషల్లీ మనకు స్కోడా కార్స్లో ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఏంటి అంటే ఈ డోర్ యొక్క నాయిస్ అంటే క్లోజింగ్ అండ్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగా ఒక రిథమ్ సౌండ్ లాగైతే వస్తుంది. అది ఏంటని చెప్పేసి మీకు కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి లోపల ఇంటీరియర్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కూడా చూపిస్తాను మీకు. చలో ఒక్కసారి నేను డోర్ ఓపెన్ చేసి అయితే క్లోజ్ చేస్తాను. ఎంతవరకు ఓపెన్ అవుతుందని చెప్పేసి ఆల్మోస్ట్ మనకి ఇది 80 degrees వరకు అయితే మనకు ఓపెన్ అవుతుంది. అండ్ ఒకసారి క్లోజ్ చేస్తాను. అంత ఈజీగా క్లోజ్ అవ్వదమ్మా. అగైన్ ఓకే, దట్ ఈస్ ద సాలిడ్ బిల్ట్ క్వాలిటీ ఆఫ్ స్కోడా. చలో ఇక మనం ఎంటర్ అయిపోయినట్టయితే కనుక లోపలికి ఇక్కడ మనకు డ్యూయల్ టోన్ ప్యానల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఆర్వీఎంకి సంబంధించిన కంట్రోల్స్, ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్, అండ్ ఇక్కడ సిల్వర్ కలర్లో అయితే మనకు డోర్ ఓపెన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే మనం హోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు మ్యాగజైన్ హోల్డర్ చేసుకోవడానికి కూడా మనకు అంబ్రెల్లా హోల్డర్ కానీ లేకపోతే మ్యాగజైన్ హోల్డర్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ యాక్చువల్గా మనకు బూట్ ఓపెన్ చేసుకోవడానికి అండ్ వాటికి సంబంధించిన కంట్రోల్స్ అనేవి ఇక్కడ ఉండేవి కదా, దీనికి సంబంధించిన కంట్రోల్ అనేది మనకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ చలో ఇక్కడికి వచ్చేసినట్టయితే ఇక్కడ లైట్స్కి సంబంధించిన కంట్రోల్స్. ఓకే, అండ్ క్లస్టర్ గురించి కూడా ఒకసారి మీకు చూపిస్తాను. యూ కెన్ సీ యా. ఇక మనం సెంటర్ కన్సోల్లోకి వచ్చేసినట్టయితే కనుక సెంటర్ కన్సోల్లో మనకు అంటే ఇక్కడ ఒకటే చెప్తున్నాను మీకు, ఒక లగ్జరీగా ఒక యూనిక్గా మనకు సింపుల్గా ఉండే విధంగా అయితే మనకు ఈ కార్ని డిజైన్ చేశారు. అండ్ సెంటర్ కన్సోల్ అయితే మనకు ఇక్కడ హైగా అంటే ఇక్కడ ఎక్కువగా క్రోమ్ సెట్టింగ్స్ కానీ లేకపోతే అదంతా పెట్టుకోకుండా సింపుల్గా ఏదైతే మనకు డాష్ బోర్డ్ ఉందో సేమ్ కలర్లో అయితే మనకు ఏసీ విన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ సంబంధించి కూడా దీనికి సంబంధించిన కంట్రోల్ చూసుకోవచ్చు. అండ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్. అండ్ ఇక్కడైతే డీప్గా ఇక్కడ కూడా దీన్ని కప్ హోల్డర్స్ కిందగా యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం మొబైల్స్ కానీ చాలా స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. యూ కెన్ సీ చాలా డీప్గా ఉంది. అండ్ సెంటర్లో మనకు యాక్చువల్గా కప్ హోల్డర్స్ అనేది మనకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కాకుండా ఎందుకంటే మనకి ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అనేది ఉండడం వల్ల దాంతోపాటు కూడా మనకు ఆర్మ్ రెస్ట్ అనేది ఉండడం, ఇది ఆఫ్టర్ మార్కెట్ ఫిట్ చేసింది అయితే కాదు, ఇది మనకు ఫ్యాక్టరీ ఫిటెడే. ఈ ఆర్మ్ రెస్ట్లో కూడా మనకు కొంచెం స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. సి అండ్ దీన్ని మనం రిక్లైన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద సెంటర్ కన్సోల్. అండ్ గ్లవ్ బ్యాక్ స్పేస్ గురించి చూసినట్టయితే ఆల్మోస్ట్ చాలా డెప్త్గా ఉంది. ఒకసారి మీరు చూపించండి, ఇక్కడికి మీరు చూపించండి. యా, ఆయన హ్యాండ్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. ఇంత డెప్త్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా విడ్త్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది. దిస్ ఈజ్ ద గ్లవ్ బాక్స్. ఇప్పుడైతే నేను ఆల్ డోర్స్ అయితే క్లోజ్ చేసేసాను. ఒకసారి ఇంజన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంజన్ నాయిస్ మనకు లోపలికి ఏమైనా వినిపిస్తుందా లేదా ఏంటని చెప్పేసి ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి నేను సైలెంట్గా ఉంటాను. ఒకసారి మీరు ఇంజన్ నాయిస్ ఏమైనా మీకు లోపలికి వినిపిస్తుందా ఏంటని చెప్పేసి ఒకసారి మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది యాక్చువల్గా టర్బో కదా, ఒక 3 minutes ఆపేస్తే ఇంజన్ నాయిస్ రాదు. అంటే 3 minutes అలా స్టార్ట్ చేసి చేస్తే ఎప్పుడైతే మనకు టర్బో ఆన్ అవుతుందో, టర్బో ఆన్ అయినప్పటి నుంచి ఈ నాయిస్ కూడా వినిపించదు మనకు. నాకైతే వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ తగ్గిపోయింది. ఇక్కడ ఇంజన్ అయితే ఆన్లో ఉంది. ఇంజన్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అని చెప్పేసి తెలుసుకోవడానికి మీకు ఇక్కడ ఎటువంటి వైబ్రేషన్స్ కూడా ఏమి ఉండవు. కార్లో ఇక్కడ కూడా గమనించవచ్చు, ఇక్కడ కూడా మీకు ఎటువంటి వైబ్రేషన్స్ ఏం లేవు. ఇక్కడ మిర్రర్ పైన కూడా మీకు ఎటువంటి వైబ్రేషన్స్ ఏం లేవు. క్లియర్గా గమనించవచ్చు, మీకు ఇక్కడ ఇంజన్ అయితే ఆన్లో ఉంది. యూ కెన్ సీ. మీకు ఇంకొకసారి చూపిస్తా ఇంజన్ ఆన్లో ఉందా లేదా అని చెప్పేసి. వినిపించిందా? అసలు నేను హై ఆర్పిఎంలో ఈ వెహికల్ని యాక్సిలరేట్ చేస్తూ ఉన్నా కూడా ఈ వెహికల్ యొక్క ఇంజన్ నాయిస్ అనేది అసలు మనకి ఏమాత్రం వినిపించట్లేదు. చలో ఒకసారి మనం ఈ వెహికల్ని టెస్ట్ రైడ్ చేద్దాం. నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది. ఒకసారి ఈ వెహికల్ని టెస్ట్ రైడ్ చేసిన తర్వాత ఈ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మనకు ఈ 1 లీటర్లో అది కూడా ఏంటి అసలు అంత పంచి ఫీలింగ్గా ఉంటుందా ఉండదా ఏంటి అని చెప్పేసి అయితే మనం ఒకసారి టెస్ట్ చేద్దాం.